ఎదుటి వాళ్ళని హ్యాపీగా ఉంచే ఒక 5 ట్రిక్స్ చెప్తాను. మీతో పాటు వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచండి మరి. అందులో నెంబర్ 1, లోన్లీగా, ఒంటరిగా, ఎవ్వరితో కలవకుండా ఉంటారు చూసారా? అలాంటి వాళ్ళతో మీరు ఫ్రెండ్‌షిప్ చేయండి. ఎందుకంటే వాళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎవ్వరితో మాట్లాడటానికి ఇష్టపడరు. అలాంటి వ్యక్తితో నేనున్నాను, నేను నీ ఫ్రెండ్, నేనున్నాను అని ఒక్క భరోసా ఇవ్వండి. వాళ్ళు అసలు పాపం మీరు ఏది చెప్తే అది చేస్తారండి ఇంకా. నెంబర్ 2 ఏంటంటే, డబ్బులు ఖర్చు పెట్టకుండా చాలా పిసినారితనంగా ఏదో పోగొట్టుకుంటున్నట్టు, ఏదో వాళ్ళదెంత ఏదో పోయినట్టుగా చేస్తారు చూసారా? అలాంటి వాళ్ళ దగ్గర కొంచెం సేపు మీతో తిప్పుకొని, మీరు డబ్బులు వాడే విధానాన్ని వాళ్ళకొక్కసారి తెలియజేయండి. ఒక్క రూపాయి పెట్టి మీరు అనుభవించే సంతోషాన్ని వాళ్ళకి తెలియజేయండి. అలా చేయటం వల్ల వాళ్ళకి కూడా డబ్బు విలువ కొంచెం తెలుస్తుంది. మనం పోయేటప్పుడేం తీసుకుపోం కదా! ఉన్నన్నాళ్ళు ఇలా దాచి, దాచి, దాచి ఏం చేయలేం. అనుభవించేటప్పుడు అనుభవించాలి, కొంత దాచుకోవాలి. అవసరమైన మేరకే వాడుకోవాలని చెప్పి వాళ్ళకి మీ ద్వారా తెలియజేయండి. నెంబర్ 3 ఏంటంటే, పిరికి వాళ్ళున్నారనుకోండి, అలాంటి వ్యక్తి దగ్గర ధైర్యం ఎలా చేకూర్చుకోవాలి, ధైర్యంగా ఎలా మెలగాలి, ఈ సమాజంలో ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలి అని కొన్ని కొన్ని వాళ్ళకి చెప్పండి. మీరు ఎలా ధైర్యంగా ఉంటున్నారో వాళ్ళకి కూడా కొంచెం వివరించండి. అప్పుడు కూడా వాళ్ళు ధైర్యంగా ఉంటారు. వాళ్ళకి ఏదైనా భయం అనిపించినప్పుడు మీ పేరే గుర్తొస్తుంది. నెంబర్ 4 ఏంటంటే, చాలా మందికి ఈగో చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాంటి వ్యక్తి దగ్గర మీరు కూడా అదే రూట్లో వెళ్ళి వాళ్ళతో ఈగోగా ప్రవర్తించి ఈగో ద్వారా కలిగే నష్టాలేంటో వాళ్ళకి మీ ద్వారా తెలియజేయండి. నెంబర్ 5 ఏంటంటే, చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటుంటారు. అంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, ఏం పని చేయాలో అర్థం కాదు. చేతిలో పనున్నా కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలియదు. అలాంటి వాళ్ళకి కొంచెం నీ బ్రెయిన్ ఉపయోగించి వాళ్ళకు ఒక చిన్న దారి చూపించు. లైఫ్లో మిమ్మల్ని అస్సలు మర్చిపోరండి. వాళ్ళు భవిష్యత్తులో ఏమంటారో తెలుసా? నేను వీళ్ళ వల్లే ఈ రోజు ఇలా ఉన్నాను అని అంటారండి. అలాంటి మాటలు అనిపించుకుంటూ ఇలాంటి హెల్ప్ మీరు చేస్తే మీరు హ్యాపీగా ఉండొచ్చు. మీతో పాటు నలుగురిని హ్యాపీగా ఉంచొచ్చు. ఇలాంటి సంతోషాలు మనమే సృష్టించుకోవాలి.